స్వదేశంలో సౌత్ ఆఫ్రికాపై 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను టీమిండియా 0-2 తేడాతో కోల్పోయిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గంభీర్ భారత కోచ్ గా జట్టులోకి రావడంతోనే పరాజయాలు ఎక్కువయ్యాయని తీవ్రంగా తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా టెస్టు భవిష్యత్తు డైలామాలో పడింది. దీంతో గంభీర్ ను భారత జట్టు కోచ్ గా తొలగించాలనే డిమాండ్ వినిపిస్తుంది. గంభీర్ కూడా తన భవిష్యత్తును బీసీసీఐ నిర్ణయిస్తుందని షాకింగ్ కామెంట్ చేశాడు. తన పదవీ కాలంలో సాధించిన విజయాలను గుర్తుపెట్టుకోవాలని అన్నాడు. గంభీర్ కామెంట్స్ పై బీసీసీఐ స్పందించింది. సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ ను వైట్ వాష్ తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ను తొలగించే ప్రతిపాదనను తోసిపుచ్చింది. జట్టు పరివర్తన దిశలో ఉన్నందున బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి తొందరపడదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. సెలెక్టర్లు జట్టు మేనేజ్మెంట్ తో బోర్డు చర్చలు జరుపుతుందని గంభీర్ ను తొలగించే ఆలోచన లేదని బీసీసీఐ అధికారి అన్నారు. ప్రపంచ కప్ దగ్గర పడుతున్నందున ఇప్పుడు కోచ్ను మార్చే ఉద్దేశం లేదు. గంభీర్ తో ఒప్పందం 2027 ప్రపంచ కప్ వరకు ఉంది. ఆ తర్వాతే అతనిపై నిర్ణయం తీసుకుంటాం. సెలెక్టర్లు జట్టు మేనేజ్మెంట్ తో బీసీసీఐ మాట్లాడుతుందని బీసీసీఐ అధికారి తెలిపాడు. కాగా టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగు పెట్టినప్పటి దగ్గర నుంచి భారత జట్టు టెస్టులో విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. వైట్ బాల్ ఫార్మాట్ లో అదరగొట్టిన టెస్టులో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. తాజాగా సౌత్ ఆఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో ఓటమి తర్వాత గంభీర్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు గంభీర్ కోచ్ గా భారత జట్టు 6 టెస్టు సిరీస్ లాడింది. వాటిలో 2 గెలిచి 3 ఓడిపోయింది. గెలిచిన 2 సిరీస్లు కూడా బలహీనమైన బంగ్లాదేశ్, వెస్టిండీస్ లపై. దీంతో గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.